తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో బైరాంకుంట ఉప్పొంగడంతో అక్కడున్న 11వ వార్డు 12వ వార్డుతో పాటు బ్రహ్మంగారు ఆలయం రంగనాయకుల ఆలయంతో నీట మునిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు స్పందించి ప్రజలతో పునరావాసం ఏర్పాటు చేసి తక్షణమే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి తరలించి వాళ్ళకి సరైన వసతులు కల్పించడంతో పాటు స్థానిక జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడి వీళ్ళకి తక్షణమే ఆహార పదార్థాలతో పాటు వసతులు గిట్ట కల్పించాలనేది కోరినట్టు ఫోన్ సంభాషణలో తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బైరాంకుంట తెగిపోవడంతో అక్కడ జేసీబీ సహాయాలతో కట్ట మరమ్మతులు తక్షణమే చేపించాడు. దీంతో పాటు ఏదైతే ఈ కుంట తెగడానికి ప్రధాన కారణం ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆలేరులో ఈ నాళాలు అనేది అక్రమకు గురైనాయి. వీటిని తక్షణమే ఈ యొక్క సమస్యను దూరం చేస్తేనే ఈ యొక్క మళ్ళా ఇట్లాంటి సమస్య పునరావృతం కాదనేది కలెక్టర్ సంభాషణలో తెలుస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా తక్షణమే ఒక ప్రభుత్వ వీపుగా ఉండి ప్రజలను స్థానికంగా పునరావాసం కల్పించడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి సరైన వసతులతో పాటు ఆహార పదార్థాలు గిట్ట అందించినట్టు చెప్తున్నారు. వీటితో పాటు అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, విద్యాశాఖ వ్యవస్థలు, కలెక్టర్ ఆదేశాలు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఆదేశాల మేరకు దగ్గరుండి మరి వాళ్ళ యోగక్షేమాలను తక్షణమే ఎప్పుడు అంటే అప్పుడు విపత్తు ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినా కానీ రెడీగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళని దాదాపు 30 ఇండ్ల దాకా నీట మునిగినాయి. మరలా వర్షాలు వచ్చే ప్రభావం ఉన్నది నేపథ్యంలో వీళ్ళకి దాదాపు ఒక 2-3 రోజుల్లోకి సరిపోయిన ఆహార పదార్థాలు అందించాలని కలెక్టర్కి ఆదేశించడంతో కలెక్టర్ గారి గిట అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇట్లాంటి విపత్తు ఎదుర్కోవడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రజలు ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం ఉండాలి. వీటితో పాటు ఏదైతే వాగులు వంకలు ఒప్పొంగుతున్న నేపథ్యంలో యువకులు కానీ ఎవరైనా సెల్ ఫోన్స్ బంధించడంలో, సెల్ఫీలు దిగడంలో వెళ్ళకూడదు. ఎందుకంటే అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ శాఖ స్తంభాలు గిట్ట ముట్టుకునే పరిస్థితి ఉండకూడదు. విద్యుత్ శాఖ గురయ్యే అవకాశాలు ఉంటాయి. రానున్న 3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడం నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. అవసరమైతేనే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎప్పుడు ఏ టైంలో విపత్తులు వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకూడదని అధికారులు అయితే సూచన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా రెవెన్యూ, విద్యుత్ శాఖ అయితే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైనా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన నైటు తక్షణమే స్పందించి పునరావాస కేంద్రాలను తరలించడంతో అక్కడున్న ప్రజలైతే ఆశాభావం వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.